హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారనే దానికి సంబంధించి ఒక సర్వే బయటకు రావడం జరిగింది. అయితే ఈ సర్వే పైన ఈ 4 రోజులుగా విస్తృతమైనటువంటి చర్చ. ఎందుకంటే ఒక ఆశ్చర్యం కూడా నాకేమనిపిస్తుందంటే, ఇందులో 2 తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీకి కాకుండా ప్రతిపక్ష పార్టీ గెలుస్తుంది అనేటువంటి మాట వినిపిస్తే వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉన్నారు. సో ఆ క్రమంలోనే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సర్వే బయటకు వచ్చిన తర్వాత ఇది ఫేక్ సర్వే, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో తయారు చేసినటువంటి సర్వే, దీన్ని నమ్మకూడదని చెప్తా ఉన్నారు. వాళ్ళకు అనుకూలంగా సర్వే వచ్చింది అనుకోండి, ఇది అద్భుతమైనటువంటి సర్వే, దీన్ని నమ్మొచ్చు, దీని ప్రకారమే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేటువంటి ప్రయత్నం ఇక్కడ. సో ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటేనే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉంటాయి. అది తెలుసుకోవట్లే. అది తెలుసుకోకుండా ఇట్లా మాట్లాడితే ఏంటంటే నష్టపోయేది వాళ్ళే. అసలు ఏంటి ఆ సర్వేలో ఏముంది అన్నది ఒకసారి చూస్తే, ఇక్కడ ముందుగా జిల్లాల వారీగా ఏంటి ఆయా పార్టీల పరిస్థితి అనేది చూస్తే కనుక, అసలు ఏంటి సర్వే ఎవరు చేశారన్నది చూస్తే, హెచ్ఎంఆర్ సర్వే సంస్థ 119 నియోజకవర్గాలలో నియోజకవర్గానికి 1000 శాంపిల్స్ పైన తీసుకొని టోటల్గా 1 లక్షకు పైగా శాంపిల్స్ తీసుకున్నారు. పెద్ద శాంపిల్స్ ఇవి. సో దీంట్లో అనేక రకాల ప్రశ్నలు వాళ్ళు అడగడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు అట్లా అనేక రకాలుగా వాళ్ళు అన్ని వర్గాలను వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నారు. దాంట్లో జిల్లాల వారీగా ఒకసారి చూస్తే కనుక నార్త్ తెలంగాణ ఒపీనియన్ ఏ రకంగా ఉందన్నది చూస్తే, డిస్టిక్ ఇది ఆదిలాబాద్ డిస్టిక్లో బీజేపీ పార్టీ 2 సీట్లు, బీఆర్ఎస్ పార్టీ 7 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 1, ఇతరులు ఏమి లేదు. ఇక్కడ టోటల్గా 10. ఓకే. అండ్ నిజామాబాద్లో బీజేపీ పార్టీ 3, బీఆర్ఎస్ పార్టీ 3, కాంగ్రెస్ పార్టీ 3, టోటల్గా 9. కరీంనగర్ బీజేపీ 0, బీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 3, టోటల్గా 13. వరంగల్ బీజేపీ 0, బీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 5, టోటల్గా 12. ఖమ్మం బీజేపీ 0, బీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 4, టోటల్గా 10. అంటే టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో బీజేపీ పార్టీకి 5 వస్తే, బీఆర్ఎస్ పార్టీకి 33 వస్తే, కాంగ్రెస్ పార్టీకి 16, టోటల్గా ఉన్నది 54. ఇది నార్త్ తెలంగాణకు సంబంధించినటువంటి ఒపీనియన్ పోల్స్. దీంట్లో ఈ జిల్లాలలో ఉన్నటువంటి పరిస్థితి చాలామందికి తెలిసే ఉంటుంది. సో మరి దీంతో మీరు ఏకీభవిస్తున్నారా అన్నది ఒకసారి కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్, ఇది సౌత్ తెలంగాణ ఒపీనియన్. ఆ డిస్టిక్లో ఎలా ఉందంటే, ఇక్కడ మెదక్ తీసుకుంటే కనుక బీజేపీ పార్టీ 0, బీఆర్ఎస్ పార్టీకి 8, కాంగ్రెస్ పార్టీకి 2, టోటల్గా 10. ఓకే. అండ్ అదేవిధంగా రంగారెడ్డిలో చూసుకుంటే బీజేపీ 0, బీఆర్ఎస్ పార్టీ 10, కాంగ్రెస్ పార్టీ 4, టోటల్గా 14. హైదరాబాద్లో చూసుకుంటే బీజేపీ 0, బీఆర్ఎస్ పార్టీకి 6, కాంగ్రెస్ పార్టీకి 1, అదర్స్ 7+1. అంటే ఈ ఉంది కదా ఎంఐఎం, వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉందని, టోటల్గా 15. అండ్ మహబూబ్ నగర్ చూస్తే రేవంత్ రెడ్డి గారు, అంటే తెలంగాణ ముఖ్యమంత్రి వారు ఎవరైతే సొంత డిస్టిక్, ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్టిక్, అది బీఆర్ఎస్ పార్టీకి 8, కాంగ్రెస్ పార్టీకి 6, టోటల్గా 14. నల్గొండ చూస్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 5, కాంగ్రెస్ పార్టీ 7, టోటల్గా 12. అంటే టోటల్గా 65 ఉంటే అందులో బీజేపీ పార్టీ 0, బీఆర్ఎస్ పార్టీ 37, కాంగ్రెస్ పార్టీ 20, ఇతరులు 8. ఇది సౌత్ తెలంగాణ ఒపీనియన్. సో మరి ఈ సర్వే సంస్థతో ఈ ఫిగర్స్ ఏవైతున్నాయో దీంతో మీరు ఏకీభవిస్తున్నారా? ఈ ప్రాంత ప్రజలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆయా డిస్ట్రిక్ట్లకు సంబంధించి ఆ అభిప్రాయానికి, అంటే గ్రౌండ్ రియాలిటీ ఇదే రకంగా ఉందా లేకుంటే దీనికి ఎగనెస్ట్గా ఉందా అనేటువంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్, ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్లో బీజేపీ పార్టీకి 2, బీఆర్ఎస్కి 7, కాంగ్రెస్ 1, 10. నిజామాబాద్లో 3 బీజేపీ, 3 బీఆర్ఎస్, 3 కాంగ్రెస్ 9. కరీంనగర్లో బీజేపీ 0, బీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 3, 13. ఇట్లా మెదక్లో అంటే మనం చెప్పుకున్నాం ఇవన్నీ కూడా. టోటల్గా ఈ డిస్టిక్ మొత్తం చూసుకుంటే కనుక బీజేపీ పార్టీకి 5, బీఆర్ఎస్ పార్టీకి 70, కాంగ్రెస్ పార్టీకి 36, ఇతరులకు 8. టోటల్గా ఉన్నది 119 నియోజకవర్గాలు. ఇందులో 70 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉందని ఈ 2.5 సంవత్సరాల కాలంలో వారి పాలనకు సంబంధించి మరి ఈ సర్వే సంస్థ బయటపెట్టినటువంటి నిజాలు. సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అని ఎట్లా అడుగుతారో మీరు? ఈ సర్వే చేయడం తప్పు కదా
అని అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అని సర్వే సంస్థలు ప్రశ్నిస్తాయి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరగవు, కానీ అదే రకంగా చేస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి వీటిని తీసుకొని నిజంగా ఏమైనా తప్పిదాలు జరిగి ఉంటే ప్రజల యొక్క అభిప్రాయాన్ని మీరు పరిగణలోకి తీసుకొని మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఆ తప్పును సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తే మంచిది. లేదు మేము అధికారంలో ఉన్నాం, ఇలాంటి వాటిని మేము ప్రోత్సహించాం, ఇది తప్పు, మాకు అనుకూలంగా వస్తే రైటు అనుకుంటే నష్టపోయేది మీరే.